అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం గోంగూర పచ్చడి రెసిపీ చూద్దాం. ముందుగా దానికి ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు, చింతపండు రసం, గోంగూర. ఫస్ట్ పొయ్యి మీద బండి పెట్టి 1 స్పూన్ నూనె వేసుకొని ఆవాలు, మెంతులు వేయించుకోవాలి. అవి కొంచెం ఎర్రగా వచ్చేదాకా వేయించుకోవాలి. అవి ఎర్రగా వచ్చినాయి. ఇప్పుడు తీసి మిక్సీలో వేసుకుందాం. తర్వాత అదే బండిలో ఎండుమిర్చి వేసుకొని వేయించుకుందాం. అవి కూడా వేగినవి మిక్సీ జార్లో తీసుకుందాం. ఇప్పుడు మళ్ళీ బండిలో కొంచెం నూనె వేసుకొని పచ్చిమిర్చి మీ కారాన్ని తగ్గట్టు వేసుకోండి. నేనైతే 6-7 కాయలు వేసాను. అవి వేయించుకుందాం. పచ్చిమిర్చి వేయించుకుందాం. పచ్చిమిర్చి మగ్గిన తర్వాత ఇప్పుడు గోంగూర వేసుకుందాం. గోంగూర మొత్తం నాకు 3 గుప్పిళ్ళు అయిందండి. గోంగూర మగ్గించుకుందాం. ఇప్పుడు గోంగూరని బాగా కలుపుకుందాము. గోంగూరలోనే చింతపండు నానబెట్టుకున్నది కూడా వేసుకోవాలి. ఇదిగోండి, గోంగూర బాగా దగ్గరకు వచ్చేసింది. ఉప్పు వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు మీకు రుచికి తగినంతగా వేసుకోండి ఉప్పు. ఇందాక వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, ఆవాలు, మెంతులు గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా ఉండిద్ది. ఇప్పుడు గోంగూర అంతా దగ్గరకు వచ్చేసింది, బాగా మగ్గిందండి. స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనిద్దాం. చల్లారిన గోంగూరను చల్లారింది కదా గోంగూర. ఇప్పుడు ఇది కూడా మిక్సీ వేసుకుందాం. దీనిలోనే 4 రెబ్బల వెల్లుల్లి కూడా వేసుకోవాలి. మొత్తం వేసి చూపిస్తా మీకు. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మొత్తం మిక్సీ జార్లో వేసుకున్నాం కదా. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. నేను కొంచెం మెత్తగా వేసుకున్నాను, మీరు కచ్చాపచ్చాగా వేసుకోండి. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాం. ఒక బాండీలో నూనె తీసుకొని అందులో తాలింపు గింజలు, సాయమినపప్పు, ఆవాలు, జీలకర్ర అవి వేయించుకున్న తర్వాత బాగా వేగాలి. ఇదిగోండి, వేగినాయి కదా. ఇప్పుడు ఇట్లా వేగిన వీటిల్లో ఎండుమిర్చి వేసుకుందాం.
అయిన తర్వాత చిన్నులపాయలు దంచుకొని వేసుకోవాలి. నా దగ్గర కరివేపాకు లేదు, అందుకని నేను ఇలా, మీరు కరివేపాకు కూడా వేసుకోండి. తర్వాత ఇంగువ వేసి కలుపుకోవాలి. ఈ తాలింపు మొత్తం వేగింది కదా, పచ్చడిలో వేసి కలుపుకుందాం. గోంగూర పచ్చడి రెడీ అయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. గోంగూర పచ్చడిలో ఒక ప్లేట్ తీసుకొని అందులో గోంగూర పచ్చడి, వేడి వేడి అన్నం పట్టించుకొని అందులో నెయ్యి వేసుకొని గోంగూర పచ్చడి కలుపుకొని ఉల్లిపాయ నంచుకొని తింటే చాలా బాగుంటుంది, మహా అద్భుతంగా ఉంటుంది. మీకు ఈ గోంగూర పచ్చడి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. మీరు ఇలానే చేసుకుంటారా? కామెంట్ చేసి చెప్పండి. బాయ్ అండి.